వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే లావుగా ఉన్న గర్ల్స్ ఆర్ ఉమెన్స్ అన్నమాట, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ అయితే నేను ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. ఒకవేళ మీరు వెయిట్ ఎక్కువగా ఉంటే కనుక మీరు డ్రెస్ తీసుకునేటప్పుడు కానీ దాన్ని వేసుకునేటప్పుడు కానీ ఈ టిప్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు అన్నమాట. నేను చూసినంత వరకు ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళకు చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇన్ఫాక్ట్ ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్లిమ్ గా కనబడడానికి, కొంచెం సన్నగా కనబడడానికి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని వాళ్ళే సతమతమైపోతూ ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే డ్రెస్సెస్ అనేవి ఎక్కువగా సెట్ కావన్నమాట. ఇన్ఫాక్ట్ చాలా సన్నగా స్లిమ్ గా ఉండే అమ్మాయిలతో కంపేర్ చేస్తే లావుగా ఉండే వాళ్ళకి డ్రెస్సెస్ ఆప్షన్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. బట్ డ్రెస్ మీ గాయ్స్ అలా అనుకోవాల్సిన పని ఏమీ లేదు. లావుగా ఉన్న వాళ్ళు కూడా చాలా అందంగా కాన్ఫిడెన్స్ గా కూడా కనిపించవచ్చు. బట్ ఏంటంటే దానికోసం మీరు కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. లావుగా ఉన్న వాళ్ళు ఇలా చేయడం వల్ల సన్నగా అయిపోతారని నేనైతే చెప్పట్లేదు. బట్ మన డ్రెస్సింగ్ వల్ల మనం సన్నగా ఉన్నామనే ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ చేయొచ్చు. అంత మరీ లావు కాకుండా బయటకు వెళ్ళినప్పుడు మరీ నేను ఇంత లావు ఉన్నానా అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా స్లిమ్ గా ఉన్నామని ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే పెద్ద ప్రింట్స్ అన్నమాట. ఒకవేళ వేసుకునే మీరు డ్రెస్ పైన కానివ్వండి, కుర్తా పైన కానివ్వండి, శారీ అవనివ్వండి, అది ఎలాంటి అవుట్ఫిట్ అయినా సరే దాని మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ కానివ్వండి, ప్రింట్స్ కానీ ఉంటే అలాంటివి మాత్రం మీరు డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే ఇది. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ కానీ పెద్ద పెద్ద ప్రింట్స్ కానీ ఉండే డ్రెస్సెస్ కనుక మీరు వేసుకుంటే అవేంటంటే మిమ్మల్ని ఇంకా లావుగా చేసి చూపిస్తాయి అన్నమాట. సో మీ బాడీ సైజ్ కంటే ఇంకా డబుల్ సైజ్ చేసి చూపిస్తుంది పెద్ద ప్రింట్స్ అవుట్ఫిట్స్ కనుక మీరు వేసుకుంటే. సో మీ దగ్గర పెద్ద ప్రింట్స్ ఉన్న అవుట్ఫిట్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని అయితే మీరు పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్మాల్ ప్రింట్స్ డ్రెస్సెస్. ఒకవేళ కనుక మీరు ప్రింటెడ్ డ్రెస్సెస్ వేసుకోవాలి, మీకు అవే ఇష్టం, మీరు అవే వేసుకోవాలంటే కనుక ప్రింట్స్ లో కూడా స్మాల్ ప్రింట్స్ ఉంటాయి కదా, సో మీరు వాటిని అయితే ప్రిఫర్ చేయొచ్చు. కుర్తీస్ పైన కానివ్వండి, డ్రెస్సెస్ పైన కానివ్వండి, స్మాల్ స్మాల్ మోటివ్స్, స్మాల్ ప్రింట్స్ ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయండి. ఇవేంటంటే మీ సైజ్ ను మినిమైజ్ చేసి చూపిస్తుంది. అంటే మీ బాడీ సైజ్ ని తక్కువగా చేసి చూపిస్తారు. మీరు స్లిమ్ గా కనిపించేటట్టు ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ స్మాల్ ప్రింట్స్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల. సో మనం ఇప్పటి వరకు 2 పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా. ఒకటి పెద్ద ప్రింట్స్ ఉన్నవి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నవి, అలాంటి డ్రెస్సెస్ మీ దగ్గర ఏ ఉన్నా సరే వాటిని అయితే ఫస్ట్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రింట్స్ వేసుకోవడం ఇష్టం, ఫ్లవర్స్ వేసుకోవడం ఇష్టం, మోటివ్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం మీకు ఇష్టం అయితే దాంట్లో స్మాల్ సైజ్ ని మీరు ప్రిఫర్ చేసుకోండి. అవి మీ సైజ్ ని మినిమైజ్ చేసి చూపిస్తాయి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూస్ కలర్స్ అండ్ ప్యాటర్న్ వైజ్. సో ఎలాంటి కలర్స్ వేసుకోవాలి, ఎలాంటి ప్యాటర్న్ వేసుకోవాలి అనేది చూద్దాం. సో మన మెయిన్ పర్పస్ ఏంటి, మనం సన్నగా కనిపించేటట్టు, స్లిమ్ గా కనిపించేటట్టు మనం ఒక ఇల్యూజన్ అయితే మనం క్రియేట్ చేయాలి. అది మన మెయిన్ పర్పస్ వచ్చేసి. సో దానికోసం అయితే మనం కొన్ని కలర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ కలర్స్ వల్ల మనం స్లిమ్ గా ఉన్నామని, మనం సన్నగా ఉన్నామని ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డార్క్ కలర్స్. ఎవరైతే లావుగా ఉన్నారో వాళ్ళైతే డార్క్ కలర్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. సో డార్క్ కలర్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీ బాడీని సన్నంగా చేసి చూపిస్తారు. సో ఎవరైనా హెవీగా వెయిట్ ఉండే గర్ల్స్ ఉంటే గనుక వాళ్ళు లైట్ కలర్స్ అనేది అవాయిడ్ చేసి డార్క్ కలర్స్ ని ప్రిఫర్ చేయండి. సో డార్క్ కలర్స్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు చాలా మందికి తెలుసు డార్క్ కలర్స్ అంటే ఏంటి అనేవి. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లాక్, మెరూన్, బ్రౌన్, డార్క్ గ్రీన్, ఇంకా నెవీ బ్లూ అని చాలా చాలా డార్క్ కలర్స్ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి బ్యూటిఫుల్ కలర్స్ ని, అలాంటి డార్క్ కలర్స్ ని మీరైతే ట్రై చేయండి. డెఫినెట్ గా మీరైతే స్లిమ్ గా ఉన్నట్టు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ డ్రెస్సెస్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్కటి మీరు ఏది తీసుకున్నా కూడా ఈ ప్యాటర్న్ ఉండాలి, చిన్న చిన్న మోటివ్స్ ఉండాలి. మీరు కుర్తీస్ వేసుకున్నా, శారీస్ వేసుకున్నా డార్క్ కలర్స్ అనేవి ప్రిఫర్ చేయండి, చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవి ప్రిఫర్ చేయండి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. వచ్చేసి వెస్టర్న్ డ్రెస్సెస్. వెస్టర్న్ డ్రెస్సెస్ కి వచ్చేసరికి జీన్స్ వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డార్క్ కలర్ జీన్స్ అనేది ప్రిఫర్ చేయండి. మీరు జీన్స్ లో కూడా స్పెసిఫిక్ కలర్ గురించి మాట్లాడాలి అంటే ఆ కలర్ వచ్చేసి అయితే బ్లాక్. మీరు కన్ఫర్మ్ గా బ్లాక్ కలర్ జీన్స్ అనేది ప్రిఫర్ చేయాలి మీరు స్లిమ్ గా కనబడాలంటే. అదేంటంటే మీ సైజ్ ని, ఆ బ్లాక్ కలర్ జీన్స్ అనేది ఏంటంటే మీ సైజ్ ని మినిమైజ్ చేసి చూపిస్తుంది. ఒకవేళ మీకు కనుక డౌట్ ఉంటే నార్మల్ గా లైట్ కలర్ ఉండే జీన్స్ వేసుకొని చూడండి, అలాగే డార్క్ కలర్ జీన్స్ కూడా వేసుకొని పిక్ తీసుకొని చూడండి. సో మీ సైజ్ అనేది దేంట్లో చిన్నగా కనిపిస్తుందో మీరే చూడొచ్చు. సో వీలైనంత వరకు లైట్ కలర్ జీన్స్ అనేది అవాయిడ్ చేసి బ్లాక్ కలర్ జీన్స్ అనేది ప్రిఫర్ చేయండి. ఇంకా వెస్టర్న్
వెస్ట్రన్ వేర్ లో టాప్స్ విషయానికి వస్తే పెప్లన్ టాప్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చెబ్బిగా ఉండే వాళ్ళకి ఇవేంటంటే కొద్దిగా సన్నగా స్లిమ్ గా ఉన్నామనే ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ చేస్తారు. సో అందుకని మీరు కనుక ఒకవేళ లావుగా ఉంటే మీరు వెస్ట్రన్ వేర్ లో టాప్స్ వేసుకోవాలనుకుంటే కనుక పెప్లన్ టాప్స్ అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కుర్తీస్ అన్నమాట. మీరు కనుక కుర్తీస్ వేసుకోవాలనుకుంటే కనుక హారిజాంటల్ స్ట్రైప్స్ ఉండే కుర్తీస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు అన్నమాట. స్ట్రైట్ గా ఉండే లైన్స్ ఉంటాయి కదా అలాంటివి అన్నమాట. వర్టికల్ స్ట్రైప్స్ ఉండే కుర్తీస్ అనేది మీరు ప్రిఫర్ చేయాలి. హారిజాంటల్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఈ వర్టికల్ స్ట్రైప్స్ ఉన్న కుర్తీస్ కానివ్వండి, బాటమ్స్ కానివ్వండి, టాప్స్ కానీ ఈవెంట్ మిమ్మల్ని ఇంకా స్లిమ్ గా చేసి చూపించే ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ చేస్తాయి. సో వర్టికల్ స్ట్రైప్స్ ఉన్న కుర్తీస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఈ హారిజాంటల్ స్ట్రైప్స్ ఉన్న కుర్తీస్ కానివ్వండి, టాప్స్ కానివ్వండి ఈవెంట్ మీరు ఇంకా ఒక లైన్ కి ఇంకో లైన్ బ్రేక్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీ సైజ్ ని ఇంకొంచెం ఎక్కువగా చేసి చూపిస్తుంది. ఇంకా మీరు లావుగా ఉన్నట్టు కనబడతారు. సో హారిజాంటల్ స్ట్రైప్స్ ఉన్న టాప్స్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే వాటిని అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. వర్టికల్ స్ట్రైప్స్ అనేవి ప్రిఫర్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు కొంచెం లూజ్ గా ఉన్న క్లాత్స్ అనేవి ప్రిఫర్ చేయండి. అలాగని మరీ లూజ్ ఉన్నవి వేసుకోవద్దు. మరీ లూజ్ ఉన్నవి వేసుకుంటే మీరు ఇంకా లావుగా కనిపిస్తారు. నేను చెప్పేది ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు టైట్ క్లాత్స్ అన్నమాట, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉన్నవి వేసుకుంటే మీ ఫ్యాట్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది అన్నమాట బాడీ అంతా. సో ఏంటంటే మీ సైజ్ కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లూజ్ గా ఉన్నదని, ఒక ఇంచు లూజ్ గా ఉన్నదని అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీరు చాలా కంఫర్ట్ గా ఉండొచ్చు. సో మీ ఫ్యాట్ కూడా హైడ్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మీరు మరీ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ టైట్ క్లాత్స్ వేసుకోవడం వల్ల మీరు బల్జీగా కనిపిస్తారు. మీరు మరీ లూజ్ గా కాకుండా మరీ టైట్ కాకుండా నార్మల్వి మీరు కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవి వేసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇండియన్ వేర్ లో టాప్స్ వేసుకోవాలనుకుంటే కనుక వీటిలో ఎలాంటివి ప్రిఫర్ చేయాలి అంటే ఏ లైన్ కుర్తాస్ ని, స్ట్రైట్ కట్ కుర్తాస్ ని, అనార్కలి కుర్తాస్ ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఫుల్ లెంత్ అనార్కలి కుర్తాస్ కాకుండా నీ లెంత్ వరకు ఉండేలాగా చూసుకోండి. నీ లెంత్ వరకు ఉండేలాగా చూసుకుంటే అలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఏ లైన్ కుర్తాస్ కానీ, స్ట్రైట్ కట్ కుర్తాస్ కానివ్వండి, లేదంటే అనార్కలి కుర్తాస్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే యోగ్ పట్ అనేది కొంచెం హైలైట్ అయ్యేలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ యోగ్ పట్ ప్లేస్ లో ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, లేదంటే ఏదైనా చిన్న డిజైన్ కానీ ఉండేలాగా మీరు తీసుకోవడం వల్ల అలా యోగ్ పట్ అనేది కొంచెం హైలైట్ అయ్యేలాగా చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం యోగ్ పట్ హైలైట్ అయిన కుర్తాస్ కానివ్వండి, టాప్స్ కానివ్వండి వేసుకుంటామో అనేది చాలా వరకు ఆ యోగ్ పట్ మీదకి వెళ్తుంది తప్ప లావుగా ఉండే ఆర్మ్స్ మీద కానీ ఇంకా వేరే బాడీ పార్ట్స్ మీద కానీ వెళ్ళదు. సో అందుకని మీరు కుర్తాస్ ప్రిఫర్ చేసుకునేటప్పుడు కొంచెం లావుగా ఉండే వాళ్ళు ఏంటంటే యోగ్ పట్ పైన ఏదైనా డిజైన్ కానివ్వండి, ఏదైనా వర్క్ ఉండేలాగా చూసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా కుర్తాస్ కానివ్వండి ఇంకేదైనా తీసుకున్నప్పుడు యోగ్ పట్ దగ్గర చిన్నగా డిజైన్ ఉండేలాగా చూసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్. ఫుల్ లెంత్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్, వీటిలో షార్ట్ స్లీవ్స్ ని, స్లీవ్లెస్ ని అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే చప్పిగా ఉండే వాళ్ళు మోస్ట్లీ హార్మ్స్ అనేవి కొంచెం లావుగానే ఉంటాయి. సో అలాంటప్పుడు మనం షార్ట్ స్లీవ్స్ కానివ్వండి, స్లీవ్లెస్ కానివ్వండి వేస్తే ఆ వాల్యూమ్ అనేది క్లియర్ గా మనమే చూపించినట్టు అవుతుంది అన్నమాట. ఎంత లావు ఉంది అనేది క్లియర్ గా ఆర్మ్స్ దగ్గర అయితే మనం స్లీవ్లెస్ వేసినప్పుడు లేకుండా లేదా షార్ట్ స్లీవ్స్ వేసినప్పుడు ఎంత ఫ్యాట్ ఉంది ఏంటనేది మనకు పర్ఫెక్ట్ గా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. సో అలా కాకుండా కొంచెం స్లిమ్ గా ఉన్నామని మనమైతే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఎల్బో స్లీవ్స్ కానివ్వండి, ఫుల్ లెంత్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్ వీటిలో ఏదైనా సరే మనం ప్రిఫర్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీ ఆర్మ్ ఫ్యాట్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండిద్ది. మీరు ఇంకొంచెం స్లిమ్గా ఉన్నట్టు ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ అనమాట. కొంచెం లావుగా ఉండే వాళ్ళు ఏంటంటే వీ షేప్ నెక్స్ కానివ్వండి, రౌండ్ నెక్స్ కానివ్వండి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. కొంచెం డీప్ నెక్స్ అనేది అవాయిడ్ చేయడమే చాలా బెటర్. లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే వీ షేప్ నెక్స్ కానీ, రౌండ్ షేప్ నెక్స్ కానీ అవేంటంటే కొంచెం విజిబుల్గా అయితే ఉండవు. సో అవైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. సో కొంచెం బ్రాడ్గా ఉండే నెక్స్, డీప్గా ఉండే నెక్స్ అయితే అవాయిడ్ చేయండి. మనం ఇప్పటికిప్పుడు సన్నగా అవ్వాలంటే, స్లిమ్గా అవ్వాలంటే అయ్యే పని అయితే కాదు. బట్ ఏంటంటే మన డ్రెస్సింగ్ సెన్స్ లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం కానివ్వండి, లేదంటే మనం ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఏది సూట్ అవుతుందో అది చూస్ చేసుకోవడం వల్ల కూడా మనం స్లిమ్ గా కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా ఇవాటి వీడియో. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతూ డ్రెస్ వేసుకోవడం వల్ల కానీ, లేదంటే ఇలాంటివి చూస్ చేసుకోవడం వల్ల కానీ మీ ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగుంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. సో ఇంకొక మంచి టాపిక్ తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.